హలో అండి అందరికీ. పనస తొనలు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మైదా పిండి కొంచెం వేడి నూనె పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉండలుగా చుట్టుకొని చపాతీలాగా గుండ్రంగా చేసుకొని దాన్ని ఒత్తి ఇలా చపాతీలాగా చేసి అటు ఇటుగా సన్నగా చేసుకుంటూ నలుచుకోవాలి. పూరీ షేప్ లాగా చేసుకున్న తర్వాత ఇలాంటి చక్రాల స్పూన్ తోటి ఇలా స్ట్రైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత అటు ఇటు రెండిటి మధ్యలో పట్టుకుంటే ఇలా ఈ షేప్లో పాయలుగా వచ్చి పనసతొనలాగా చేయాలి. ఈజీయే. తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసి వేయించాలి. వేయించిన తర్వాత ఇది ఒక కప్పు, పావు కిలో మైదా పిండి, పావు కిలో మీద హాఫ్ కప్ ఎక్కువ షుగర్ పాకంలాగా పట్టుకోవాలి. అంటే 2 గ్లాసెస్ షుగర్ తీసుకుని ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని పోసుకోవాలి. అంటే చిక్క పాకంలో రావాలి. ఇప్పుడు మనం గవ్వలు అవి ఎలా తింటామో అలా వాటర్ కొంచెం పోసుకొని పాకంలాగా చేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ పొడి వేయాలి. ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న పనసతొనలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి కొంచెం ఆ పాకం పట్టేటట్టుగా చేసి అటు ఇటు ఒక్క నిమిషం అటు ఇటుగా కాసేపు ఇట్టిన తర్వాత ఈ పనసతొనలు రెడీ అయిపోయినట్టే. కొంచెం తీసేయాలి, అలాగే ఉంచకూడదు. వేరే దీనిలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అంతే, రెడీ పనసతొనలు.